హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ పూజ రొటీన్ అనేది ఈవినింగ్ వరకు నేనేమి వంట చేశానో ఈ వీడియోలో చూపిస్తానండి. ఏం తిన్నానో కూడా చూపిస్తాను. మార్నింగ్ అయితే పూజ కోసం అయితే పూలు తెప్పించానండి. 20 రూపాయలకి పూలు అయితే బాగా పెడతారు మా ఇంటి దగ్గర, మరిన్ని ఇస్తారండి. ఆ తర్వాత దేవుడి సామానాన్ని కడిగి పెట్టుకొని, ఇది ముందు రోజు నైటే దేవుడి సామాను కడిగి పెట్టుకుంటానండి, మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుందని. ఆ తర్వాత పూలతో దేవుడి పటాలని అలంకరించుకుంటాను. అలంకరించుకున్న తర్వాత పూజ సామానుకైతే గంధం కుంకుమ కూడా పెట్టుకుంటాను. ఆ తర్వాత గడపలో ముగ్గేసుకొని గడపలో కూడా 2 పుష్పాలు అయితే పెట్టుకొని దీపం అయితే వెలిగించుకుంటాను. ఆ తర్వాత దేవుడి దగ్గర కూడా దీపారాజన అనేది పూర్తి చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత కొంచెం మొక్కలను అయితే ఒకసారి చూసుకొని, శంకుపూలు మొక్క అయితే ఉంది కదా, ఆ చెట్టుకి ఈరోజు ఫ్లవర్స్ అయితే కొంచెం ఎక్కువే వచ్చాయండి. ఒక 10-12 ఫ్లవర్స్ వరకు వచ్చాయి. అవి దేవుడికి చాలా ఇష్టమైన పూలు అండి, శివయ్యకి చాలా ఇష్టం అంటారు శంకుపూలు. ఆ పూలను కూడా కోసి దేవుడికైతే పెట్టుకున్నాను. ఈ పూలు పెట్టగానే మంచి కలర్ ఉంటాయి కదా, ఇవి శంకు పూలు అనేది వైలెట్ కలర్లో. అందుకని దేవుడి గుడికే మంచి లుక్ అయితే వచ్చింది. చూడటానికైతే చాలా అందంగా ఉందండి ఈ పూలు పెట్టిన తర్వాత. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి ఈరోజు దోశలు అయితే ప్రిపేర్ చేశానండి. నిన్న దోసపిండి ఎలా వేయించాలి అనేది వీడియోలో పెట్టాను కదా, ఆ దోసపిండితో ఇలా దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. మార్నింగ్ లేవగానే వాటర్ అది తాగానండి. ఆ వాటర్ తాగిన తర్వాతే క్లీన్ చేసుకొని ఇల్లు అనేది పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను. కాకరకాయ పచ్చడి పెట్టాను, ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ప్రిపేర్ చేసినప్పుడు వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను నిన్న క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టాను కదా, ఆ పచ్చడినే వేసుకొని తింటున్నాను. అలాగే కాకరకాయ కారం కూడా ప్రిపేర్ చేశాను. కాకరకాయలు 1 కేజీ తెస్తే కొంత పచ్చడి, కొన్ని కాయలు అయితే ఇలా కారం ప్రిపేర్ చేసుకున్నాను. ఈ 2 వేసుకొని అయితే ఈరోజు టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. లంచ్లోకి అయితే తోటకూర చాలా ఎక్కువగా ఉందండి, అందుకని తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి తోటకూరని అయితే బయట పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూరని బాగా కడిగి ఒక చిల్లు గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసుకుంటే నీళ్ళంతా పోతాయండి. నీళ్ళంతా పోయిన తర్వాత ఈ తోటకూర ఫ్రై కోసం అయితే తోటకూరని సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్రై అనేది తోటకూర బాగా వేగి ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. అలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు తోటకూర ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతీలోకి. ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒక 3-4 తీసుకున్నానండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసి వేయించుకున్న తర్వాత మనం బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని ఫ్రైకి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలదిప్పుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మధ్యలో కలదిప్పుకుంటూ ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తే తోటకూర అనేది బాగా ఉడికిపోతుంది. సిమ్లోనే వేయించుకోవాలండి తోటకూరని. హైలో పెట్టుకుంటే వాటర్ అంతా తొందరగా అయిపోతుంది, తోటకూర అనేది ఉడకదు, పచ్చిగానే ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలదిప్పుకుంటే తోటకూర అంతా ఈవెన్గా ఉడికిపోతుందండి. ఏ వాటర్ వేయనవసరం లేదు, మనకి ఆకుకూరలోనే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో తోటకూర అంతా బాగా వేగిపోతుంది. మనం అదిగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందువల్ల తోటకూర అనేది బాగా వేగుతుంది. చూడండి 80% అయితే తోటకూర అనేది
ఏగిందండి. ఇంకొక 20% ఉడికితే సరిపోతుంది. ఒక ఇంకొక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి వాటర్ అంతా కూడా పోయినాయి కదా, మనకి పచ్చిమిరకాయలు వేసినాం కదా, దానికి తగ్గట్టు చూసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకొని మరో 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూపిస్తాను చూడండి. తోటకూర అనేది కాడ అనేది బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలండి నొక్కితే. అప్పుడు మనకు తోటకూర అంతా ఉడికినట్టు. ఎందుకంటే తోటకూర ఆకు అనేది తొందరగానే ఏగిద్ది కానీ కాడ అనేది ఉడకడం కొంచెం లేట్ అయింది కదా, అందుకని లేత కాడలు అయితేనే తీసుకోండి, ముదురు కాడలు తీసుకోకండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లంచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లంచ్లోకి ఎంత మంచి కూర ఉన్నా ఫస్ట్ అయితే పచ్చడితో తింటే బాగుంటుంది కదా. అదిగాక కొత్తగా పెట్టిన పచ్చడి కదా, వెంటనే టేస్ట్ చేయకపోతే రైస్లో ఎలా ఉందనేది అదొకలాగా ఉంటుంది. అందుకే ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ పచ్చడి వేసుకొని టేస్ట్ చేశాను. అన్నంలో అయితే చాలా బాగుందండి. దోశల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంది. వీడియోలో ఉందండి ఎలా పెట్టాలనేది క్లియర్గా చూసి మీరు కూడా ఒకసారి పెట్టుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పచ్చడిని అలా కొంచెం కొంచెం తింటే ఇలా అన్నం మొత్తం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తోటకూర ఫ్రై కూడా వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేశానండి. నేను పెరుగన్నం అనేది తిననండి, చాలా తక్కువ. నాకు ఎందుకో పెరుగన్నం తినడం పెద్దగా నచ్చదు. ఎప్పుడైనా మజ్జిగ తాగాలనిపిస్తే. పెరుగన్నం అయితే తినలేదు. ఈరోజు పచ్చడి తోటకూర ఫ్రైతోనే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగు ఫ్రైలోకి చపాతీ అయితే బాగుంటాయి అని చపాతీకి అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. పిండిలో అయితే నేను నెయ్యి వేస్తానండి, నూనె అయితే వేయను. కాల్చేటప్పుడు కూడా ఏ నూనె వేయనండి, ఇంకా మామూలుగానే కాలుస్తాను. పిండికి తగ్గట్టు కొంచెం సాల్టు, నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిలో ముందు బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవటమేనండి. నేను పిండి అయితే ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటా అని దొరుకుతుంది కదా, కేజీ 65 రూపాయలు ఏం పడుతుందండి. ఆ పిండి అయితే వాడతాను. చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా చాలా ఆయిల్ కూడా వేయనవసరం లేదు, చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీ అయితే. పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ 5 అయ్యేసరికి గ్రీన్ టీ అయితే తాగుతానండి. ఆకలి అవుతుంది కదా, ఆ టైంలో ఇంకా ఏమైనా స్నాక్స్ ఉంటే తింటాను, లేకపోతే గ్రీన్ టీ ఒకటే తాగుతాను. కెటిల్లో ఒక పక్కన వాటర్ పెట్టేసుకొని నేనైతే లిప్టన్ గ్రీన్ టీనే వాడతానండి, ప్యాకెట్స్. ప్రశాంతంగా కూర్చొని బయట గ్రీన్ టీ అయితే తాగుతాను. మీ మార్నింగ్ రొటీను అనేది ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే పాపకి క్యారేజీ పెట్టే పని ఏమీ లేదండి. బాబు అయితే హాస్టల్లో ఉంటారు, అందుకని మార్నింగ్ అయినా పిల్లలకు క్యారేజీలు పెట్టే ఆడావుడి అయితే ఉండదు. అందుకని పని అనేది అంత ఎక్కువ ఉండదండి. ఈవినింగ్ బట్టలు తెచ్చుకోవడం, మడతేయడం, ఇవి మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసుకోవడం, ఇవే ఉంటాయి. నైటే గిన్నెలు అయితే కడిగి పెట్టుకొని దేవుడి సామాను కూడా నైటే కడిగి పెట్టుకుంటానండి. ఇలా ప్రశాంతంగా కూర్చొని బయట గ్రీన్ టీ అయితే తాగాను. నేను మొన్న శారీస్ వీడియో పెట్టాను కదా, అది మీలో ఎంతమంది చూశారు? ఆ శారీస్ అనేవి మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో కూడా చాలా తక్కువ ప్రైస్లోనే శారీస్ అయితే వచ్చాయి, నాకు బాగా నచ్చాయి. కట్టుకుంటే కూడా చాలా బాగున్నాయండి, రిచ్ లుక్గా ఉన్నాయి. తక్కువ రేటు కానీ రిచ్ లుక్గా ఉన్నాయి. నైట్ 6:30 అలా అయిందండి. నేనైతే 6:30, 7 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాను. మా వారు పాప 8కి వస్తుంది, అప్పుడు వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను. ప్రిపేర్ చేసి గిన్నెలు కడుక్కొని స్నానం చేసి దేవుడి సామాన్ అది కడిగేసి పడుకుంటాను. నేనైతే పెందలాడి తినేస్తాను, వాళ్ళ కోసం అయితే ఏమి ఉండను, నేనైతే తినేస్తానండి. వాళ్ళైతే 8 తర్వాత తింటారు. నా కోసం అయితే 2 చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా చపాతీ తిన్న తర్వాత అయితే నేను ఇంకా నైట్ ఇంకేమి తినండి. ఏదైతే డిన్నర్ చేస్తానో 6:30, 7కి ఇంకా అదే లాస్ట్ అండి. ఇంకా మధ్యలో పై తిండి కూడా ఏదన్నా ఉంటే కొంచెం తింటాను కానీ పెద్దగా ఏమి తిన్ను. ఇలా 2 చపాతీ రెడీ చేసి పెట్టుకొని కాల్చుకోవడమేనండి. మెత్తగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా. ఆయిల్ ఏమి వేయనవసరం లేదు. మల్టీగ్రెయిన్ ఆటా తెచ్చుకోండి, ఆశీర్వాద్.
చాలా బాగుంటాయి. ఒకసారి ఎలా వచ్చినాయో ఆట తెచ్చుకొని చూసి కూడా మీరు కామెంట్ చేయండి. కొందరు చపాతీ గట్టిగా అలా ఉంటాయి అంటారు కదా, కానీ అలా ఏమి ఉండవండి. మార్నింగ్ చేసిన తోటకూర ఫ్రై ఉంది కదా, కర్రీ ఎక్కువ తినాలంటారు కదా, ఇలా ఫ్రై అయితే కొంచెం ఎక్కువే తింటాం కదా. ఇలా ప్రశాంతంగా కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇదండి నేను మార్నింగ్ టు ఈవినింగ్ టిఫిను, లంచ్, డిన్నర్ అనేది ఏమేమి తిన్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను.